నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నామంటే ఆసియాలో మరిచిపోయిన నరకం అంటే ఏమిటి, దీన్నే మయన్మార్ సంక్షోభం కింద మనము అంటే మయన్మార్లో ఏర్పడినటువంటి తీవ్ర సంక్షోభం గురించి మనము చర్చిద్దాం. ఎందుకంటే మయన్మార్లో రోజు రోజుకి చైనా ఆధిపత్యం అంటే తన ఇంట్రెస్ట్ని పెంచుకోవడానికి తన ఆధిపత్యం ఎక్కువగా పెరుగుతోంది. తర్వాత మయన్మార్లో యుద్ధ పరిస్థితి కూడా చాలా తీవ్రమవుతోంది. అంటే చాలామంది వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. ఇదొకటి. తర్వాత మరి మయన్మార్ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా క్షీణించిందని అనేక నివేదికలు చెప్తున్నాయి. బట్ పాశ్చాత్య దేశాలన్నీ ఏంటంటే ఇప్పుడు మయన్మార్ పరిస్థితి కూడా పట్టించుకోవట్లేదు అని మనకి డెఫినెట్గా అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ పోయిన తర్వాత వెన్ ఇట్ ఈజ్ అండర్ మిలిటరీ నోబడీ ఇదిగా తెలియదు. సో అండ్ చైనాకి మయన్మార్ వ్యూహాత్మకంగా తన యొక్క వస్తువులు కానీ మిగిలినవి కానీ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి అక్కడ చైనా ఒక అవినీతి మానవ అక్రమ రవాణా కేంద్రం కింద ఏర్పడుతోందని మనకి నివేదికల ద్వారా తెలుస్తోంది. మరి ప్రజలు అక్కడ ఉండే వాళ్ళకి ప్రాథమిక అవసరాలైనటువంటి ఆహారం, విద్య వంటివి కూడాను లేకుండా వాటికి కూడా నోచుకోకుండా దూరం అవుతూ ఉన్నారు. సో మరి ఈ మయన్మార్ దక్షిణాసియా భద్రతకి ఒక పెద్ద పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అందువలన ఈ మయన్మార్ సంక్షోభం అంతర్జాతీయమైనటువంటి ఒక అంశం కింద తీసుకుని దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. మియాన్మార్ అంతకుముందు బర్మా అనేవాడు ఈ ప్రదేశాన్ని. ఇన్ఫ్యాక్ట్ బర్మాకు ఇండియాకు చాలా సంబంధం ఉంది. ఇన్ ది సెన్స్ అప్పట్లో బ్రిటిష్ ఎంపైర్లో ఇది భాగంగా ఉన్నప్పుడు చాలామంది ఇండియన్స్ అక్కడికి వలసపోయినారు. అక్కడ బిజినెస్లు చేశారు, తిరిగి వచ్చేవారు. ఇన్ఫ్యాక్ట్ నీకు గుర్తుందో లేదో, కందుకూరులో ఆయన రంగూన్ సెట్ అనేవాళ్ళు. రంగూన్ సెట్ ఇల్లు అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. ఎందుకనంటే అతను రంగూన్లో వ్యాపారం చేసి రంగూన్ టీక్ ప్రశస్తి బర్మా టీక్ తీసుకొచ్చి ఆ టీకుతో ఆ ఇల్లు కట్టాడు. అందుకని దాని రంగూన్ సెట్ అని ఆయన అనేవాళ్ళు. అట్లాగే కేఎల్ రావు గారు కూడా కొంతకాలం అక్కడ పనిచేశాడు ఇక్కడ బర్మాలో ఆ టైంలో బ్రిటిష్ ఇండియాలో. అండ్ ఇండియన్స్నప్పుడు హేట్ చేసేవాళ్ళు అక్కడ, బికాజ్ అన్ని పొజిషన్స్లోకి ఇండియన్స్ వచ్చేసారు కాబట్టి. బట్ ఓకే, అది అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనతో పాటే వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో వచ్చింది అనుకుంటాను, వాళ్ళ 48లో వచ్చింది. భారతదేశానికి అటు ఇటు ఉన్న దేశాల్లో రెండిట్లోనూ స్వాతంత్రం వచ్చిన వెంటనే ఆ స్వాతంత్ర్యానికి ముందున్నటువంటి ముఖ్య నాయకులు చనిపోయినారు. ఇక్కడ అనుంగ్ సేన్ అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడే ఈ మొత్తం అంతా నడిపి అక్కడ బర్మా స్వాతంత్ర్యం రావడంలో ప్రధానమైన పాత్ర పోషించాడు. వాడు ఇమ్మీడియట్గా చనిపోయినాడో చంపేయటమో జరిగింది, జస్ట్ లైక్ జిన్నా అక్కడ పోయినట్టు పాకిస్తాన్. అప్పటి నుంచి అది సంక్షోభంలోనే ఉంటూ ఉన్నది. 2-3 రీజన్స్ ఏంటంటే, బ్రాడ్గా బుద్ధిజం ఒక మతమైనా కానీ చాలా తెగలు ఉన్నాయి అక్కడ, చాలా ట్రైబ్స్ ఉన్నాయి. ఈ ట్రైబ్స్ అన్నింటినీ కలిపి ఒక మంచి ఫెడరేషన్గా తయారు చేసి పాలించే విధానం మొదటి నుంచి లేకపోవటం వల్ల ఎక్కడికెక్కడ తిరుగుబాట్లు మొదలవుతున్నాయి. ఈ తిరుగుబాట్లకు తోడు 1960 ప్రాంతంలో ఆర్మీ టేక్ ఓవర్ చేసి చాలా రోజులు పాలించింది. సరే, ఈ మధ్యలో ఆమె సుగయాను ఏదో ఉంది ఆమె పేరు, ఆమె కొన్నాళ్ళు డెమోక్రసీని నడిపింది, మళ్ళీ గవర్నమెంటు చేసింది. బట్ ఆ గవర్నమెంట్ ఫాలో అయ్యి మళ్ళీ ఇప్పుడు మిలిటరీ చేతిలో ఉంది. చైనాకు మియాన్మార్ చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ వాళ్ళ మెయిన్ లైఫ్ లైన్ అయిన పెట్రోలియం అండ్ గ్యాస్ పైప్ లైన్ మియాన్మార్ గుండా వాళ్ళ దేశానికి పోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటు ఈ మిలిటరీని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, ఇటు ఈ రెబల్స్ను వాళ్ళ చేతిలో పెట్టుకొని అక్కడ ఆట ఆడిస్తున్నారు. బట్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ను సపోర్ట్ చేయట్లేదు. అంతకుముందు ఈ సాంగ్షుయో ఆ లేడీ ఉన్నప్పుడు ఆమెను బాగా వెస్ట్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ డెమోక్రసీని తీసుకురావాలి అనేటటువంటి ఆ తపన ఎవరిలో లేదు, వెస్ట్లో లేదు. వెస్ట్ అసలు పట్టించుకోవట్లేదు, వదిలేసింది. దాంతో చైనాకు అక్కడ
బాగా స్ట్రాంగిల్ హోల్డ్ అయిపోయింది. ఇండియా కూడా మ్యాన్మార్ చాలా ముఖ్యం, 2 రకాల ముఖ్యం. ఒకటి, మనకు నార్త్ ఈస్ట్తో కనెక్టివిటీకి మ్యాన్మార్ చాలా ఉపయోగపడుతుంది. మనం సౌత్ ఈస్ట్ ఏషియా ఇది ఆగ్నేయ దేశాలతో, ఈశాన్య దేశాలతో మనం లింక్ పెట్టుకోవాలంటే, రోడ్ రైల్ లింక్ పెట్టుకొని అక్కడి నుంచి ట్రేడ్ చేయాలన్నా మ్యాన్మార్ గుండా పోవాల్సి ఉంటుంది. సో ఇండియాకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ చైనాను కొన్నంత ఆ సంపత్తి మనకు లేదు, అక్కడ మెడిల్ చేయగలిగినటువంటి ఆ కెపాసిటీ మనకు లేదు. ఒకవేళ కనుక అమెరికా వీళ్ళు సపోర్ట్ చేస్తే వీ కెన్ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్, బట్ ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా తగ్గిపోయింది. రెండోది, ఇక్కడ ఇది ఒక పెద్ద డ్రగ్ సెంటర్ అయింది. మ్యాన్మారు, లావోసు, కంబోడియా ఇవన్నీ కలిపి ఏమంటారంటే దిస్ ఈస్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అటేమో గోల్డెన్ క్రిసెంట్, ఇది గోల్డెన్ ట్రయాంగిల్. ఇక్కడ ఆ డ్రగ్ విపరీతంగా ఇది ఉన్నది. ఒక రకంగా ఇండియాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. బట్ ఓవరాల్గా స్లోగా ఇది చైనా యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, జస్ట్ లైక్ బంగ్లాదేశ్. సో ఇది చాలా చాలా మేజర్ ఇష్యూ ఇండియాకు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా దీన్ని ఇంపార్టెంట్ ఇష్యూ కింద అమెరికాతో బ్రోచ్ చేసి అమెరికా సపోర్ట్ తీసుకుని యాక్టివ్ రోల్ అయితే ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ మిలిటరీ జూంటాతో ఇండియా హ్యాస్ ఎ గుడ్ రిలేషన్షిప్, దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. బట్ ఈ రెబల్స్ను వీళ్ళను మేనేజ్ చేయడం అది చేసుకోకపోతే మనం చాలా ఇంపార్టెంట్ అవుట్లెట్ 2 రకాల, ఒకటి సీ ద్వారా వచ్చేది నార్త్ ఈస్ట్ స్టేట్స్కు లింక్ ఒకటి, రెండోది ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాతో లింక్ ఒకటి కోల్పోతాం. సో దీని మీద కాన్సన్ట్రేట్ అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఇండియాకు.